మాజీ ప్రధాని మన్మోహన్కు రాష్ట్రం ఘన నివాళి అర్పించింది. మంత్రులు, వివిధ పార్టీల నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం పట్ల ఆయన అంకితభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వివరాలు చూద్దాం. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అన్నారు. మన్మోహన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, యూజీసీ చైర్మన్గా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా వారు దేశానికి వనె తీసుకొచ్చారని కొనియాడారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఆయన నిరాడంబర జీవితం, దేశం పట్ల వారి అంకితభావం భావితరాలకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. మన్మోహన్ సింగ్ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ప్రధానిగా, ఆర్థిక శాఖ మంత్రిగా సంస్కరణలను అమలు చేసి దేశం అభివృద్ధి పథంలో నడవడానికి పునాదులు వేశారని ప్రశంసించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాయని చెప్పారు. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డితో పాటు పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మన్మోహన్ సింగ్తో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలు అందించారని, ఆయన కేబినెట్లో మంత్రిగా పనిచేసిన తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తులైన మన్మోహన్ సింగ్కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎంపీలను కేసీఆర్ ఆదేశించారు. కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎంపీల బృందం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు హాజరవుతుందని కేసీఆర్ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.